అతి తక్కువ క్యాలరీల శక్తినిచ్చే ఆహార పదార్థాలు. మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి శక్తి లభిస్తుంది. చేసే పనుల వల్ల శక్తి ఖర్చవుతుంది. రోజుకు స్త్రీలకు 2200 క్యాలరీల శక్తి, పురుషులకు 2700 క్యాలరీల శక్తి అవసరం ఉంటుంది. మన శరీరంలోకి చేరే క్యాలరీలు, వినియోగించబడే క్యాలరీలు సమానంగా ఉన్నప్పుడు శరీరం బరువు మారకుండా ఉంటుంది. శరీరంలోకి చేరే క్యాలరీలు తక్కువగా ఉండి వినియోగించబడే క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం బరువు తగ్గుతుంది. శరీరంలోకి చేరే క్యాలరీలు ఎక్కువగా ఉండి వినియోగించబడే క్యాలరీలు తక్కువగా ఉన్నప్పుడు శరీరం బరువు పెరుగుతుంది. మనం బరువు తగ్గాలంటే తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 100 గ్రాములకు అతి తక్కువ క్యాలరీల శక్తినిచ్చే 25 ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజీ 14 క్యాలరీలు, సొరకాయ 14 క్యాలరీలు, దోసకాయ 15 క్యాలరీలు, బీరకాయ 16 క్యాలరీలు, గోరుచిక్కుడు 16 క్యాలరీలు, ముల్లంగి 17 క్యాలరీలు, చేమగడ్డ 18 క్యాలరీలు, టమాటా 22 క్యాలరీలు, గోంగూర 22 క్యాలరీలు, కొత్తిమీర 23 క్యాలరీలు, క్యాప్సికమ్ 24 క్యాలరీలు, వంకాయ 25 క్యాలరీలు, బచ్చలి కూర 25 క్యాలరీలు, పుచ్చకాయ 26 క్యాలరీలు, పాలకూర 26 క్యాలరీలు, క్యాలీఫ్లవర్ 27 క్యాలరీలు, పుట్టకొక్కులు 28 క్యాలరీలు, నిమ్మకాయ 28 క్యాలరీలు, కాకరకాయ 34 క్యాలరీలు, స్ట్రాబెర్రీ 37 క్యాలరీలు, ఉల్లిగడ్డ 38 క్యాలరీలు, బొప్పాయి 39 క్యాలరీలు, ద్రాక్ష 41 క్యాలరీలు, క్యారెట్ 42 క్యాలరీలు, బీట్రూట్ 43 క్యాలరీలు. 100 గ్రాముల వంట నూనెలో 884 క్యాలరీల శక్తి ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వంట నూనె వాడకాలని తగ్గించాలి. మీ ఆలోచనలు, ఐడియాలను మాతో పంచుకోవాలనుకున్నా, మేము చేయబోయే అప్లోడ్స్పై సూచనలు, సలహాలు ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైనా అంశంపై డాక్యుమెంటరీ రూపంలో సమాచారం కావాలనుకున్నా కామెంట్ రూపంలో మీ సజెషన్ను రాయండి. వాటిని మేము తప్పకుండా పాటిస్తాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే, మా నుండి మరికొన్ని వార్తలను కోరుకున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.